ఉమ్మడి అనంతపురం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పలు ప్రాంతాల్లోని టీడీపీ నేతల మధ్య సమన్వయం కుదరడం లేదని తెలుస్తోంది. యువ ఎమ్మెల్యేల మధ్య అయితే కోల్డ్ వార్ నడుస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా బండారు శ్రావణి, నాగరాజు మధ్య ఫైట్ నడుస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. సింగనిమల నుంచి గెలిచిన శ్రావణి శ్రీ ప్రజలతో మమేకమవుతున్నారు. వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారం దిశగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బాగా చదువుకోవడం కూడా ఆమెకు ప్లస్గా మారిందని అంటున్నారు. ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదులను స్వీకరించి నేనున్నానంటూ అండగా నిలుస్తున్నారామె. అంతేకాదు వాటిని పరిష్కరించే వరకు కూడా వదిలిపెట్టడం లేదట శ్రావణి. అలాగే అక్రమాలకు తావు లేకుండా మంచి నాయకురాలిగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇదిలా ఉంటే మడకశిర నుంచి విజయం దక్కించుకొని తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఎంఎస్ రాజు కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. సింప్లిసిటీకి పెద్దపేట వేస్తున్నారాయన. ప్రజలతోనూ మమేకమవుతున్నారు. ఈ ఇద్దరు కూడా ఎస్సీ సామాజిక వర్గం నుంచి వచ్చిన వారే. అయితే ఎటొచ్చి చిన్న చిన్న రాజకీయ కారణాలతో ఇద్దరు వార్తల్లోకి ఎక్కారు. తన సొంత నియోజకవర్గం సింగనమల కావడంతో పాటు తన సొంత మండలం కూడా ఈ నియోజకవర్గంలోనే ఉందని రాజు చెబుతున్నారు. అయితే సింగనమల ఎమ్మెల్యేగా ఉన్న శ్రావణి తన మండలానికి సంబంధించిన సమస్యలను పక్కన పెడుతున్నారని, దీని వెనుక ఏదో ఉద్దేశం ఉందని రాజు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఆయన ప్రజా ఫిర్యాదులు స్వీకరించే కార్యక్రమంలో లైన్లో నిలబడి శ్రావణశ్రీకి తన సొంత మండలానికి సంబంధించిన సమస్యలను వివరించారు. అంతేకాదు తన సొంత మండలానికి సంబంధించిన పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలని కూడా ఆయన అభ్యర్థించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. తన సొంతూరులో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీటీడీ పాలక మండలి సభ్యులు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీని అందజేశారు. బండారు శ్రావణిశ్రీ కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ను కలిసి తమ ఊర్లో ఉన్న సమస్యలను వారికి వివరించారు. దీంతో ఈ సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ వినోద్ కుమార్ ఎమ్మెల్యే శ్రావణిశ్రీ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ఎంఎస్ రాజు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి ఎంఎస్ రాజుది అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం. అయితే ఆయన శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో టికెట్ దక్కించుకొని అతి తక్కువ మెజారిటీతో గెలిచారు. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా కూడా ఆయనకు అవకాశం దక్కింది. ఇక తన సొంతూరులో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేయడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం రాజకీయంగా ఇద్దరు నేతల మధ్య ఏదో జరుగుతోందన్న చర్చకు దారితీసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.